మరి మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారండి అండ్ అలాగే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి మంచి జడ్జ్మెంట్ ఇవ్వడానికి. చేసిన వంటలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేయించేద్దాము. సో ముందుగా మన ఫస్ట్ పార్టిసిపెంట్ కమల గారు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నా పేరు కమల. నేను చేసిన వంట పేరు ధనియాల చారు. ధనియాల చారు. వావ్. ఓకే నెక్స్ట్ పార్టిసిపెంట్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి అండి. నేను మెంతి స్ప్రౌట్స్ పులావ్ చేశానండి. మెంతి స్ప్రౌట్స్ పులావ్. వావ్. ఓకే మరి రెండు వంటలు టేస్ట్ చూసేసారు. ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్. నా పేరు రమాదేవి. నేను ఇడియాప్పం చేస్తాను. ఇడియాప్పం. దాంట్లో కాంబినేషన్ ఏం చేశారు? కొబ్బరి. పచ్చి కొబ్బరా? పచ్చి కొబ్బరి. ఓకే సో ఇడియాప్పం కూడా టేస్ట్ చూసారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు విజయలక్ష్మి. నేను ములక్కాయ బూందీ కూర చేశాను. బూందీ ములక్కాడ కూర. ఓకే సో ఇంకా లాస్ట్ వంట మిమ్మల్ని మీ పేరు చెప్పండి. హాయ్ అండి, నా పేరు రాధిక. నేను కార్న్ కబాబ్స్ చేశాను. కార్న్ కబాబ్. ఓకే స్వీట్ కార్నా లేకపోతే మొక్కజొన్న గింజల? మొక్కజొన్న గింజల. ఓకే అమ్మ సక్సెస్ఫుల్ గా అన్ని తినేశారు. సక్సెస్ఫుల్ గా 5 వంటలు తినేశారు. సో కాస్త వెయిట్ చేయండి, వాళ్ళు డిసైడ్ అయిపోయి చెప్పేస్తారు విన్నర్ ఎవరు అనేది. సో జడ్జెస్ మీరు త్వరగా డిస్కస్ చేసుకుని రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ ని అనౌన్స్ చేసేయాలి. ఓకే సో ఎలా ఉన్నాయి ఇవాళ రెసిపీస్ అన్ని? రెసిపీస్ అన్ని చాలా బాగున్నాయి, కానీ చిన్న చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో చారులో కొంచెం ఘాటు ఎక్కువ ఉంది. బాగానే ఉంది, కొంచెం కాదు, బట్ అది రైస్లో చాలా బాగుంటుంది. అండ్ స్ప్రౌట్స్ పలావ్లో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ. స్ప్రౌట్స్ విడిగా తినడానికి చాలా మంది ఇష్టపడరు, సో బిర్యానీ కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఇడియాప్పం సాల్ట్ లేదు అసలు, కొంచెం చప్పగా ఉంది. బట్ ఇడ్లీ లోపల కొబ్బరి న్యూగా ఉంది, తినడానికి టేస్ట్ బాగుంది. అంటే కాంబినేషన్ ఏదైనా చట్నీ అనేది మనం బాగా తీసుకుంటే బాగుంది, కానీ కొంచెం చప్పగా ఉంది. ఓకే ములక్కడ బూందీ కూర బాగుంది, బట్ ములక్కడ పెద్దగా కట్ చేశారు. మేము అది టేస్ట్ చేయలేక కుర్మా టేస్ట్ చేసాం, బట్ ఇట్స్ నైస్, బాగుంది. సో నెక్స్ట్ కార్న్ కబాబ్ బాగుంది, బట్ లోపల కార్న్ ఇంకొంచెం ఉడకాలి అనుకుంటా, గట్టిగా ఉంది. మొక్కజొన్న గింజలు తీసుకున్నారు, మొక్కజొన్న గింజలు గట్టిగా ఉంది కొంచెం. సో ఈ అన్నిట్లో ఏదో ఒకటి ఉంది కాబట్టి ఫైనల్ గా ఏది డిసైడ్ చేశారు బెస్ట్ రెసిపీ ఆఫ్ ద డే? ఈరోజు బూందీ ములక్కాడ కూర. విజయలక్ష్మి గారు విన్నర్ అన్నమాట. విజయలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. ములంకాడ బూందీలో కాజు ఎక్కువ వేసి టేస్ట్ అదరగొట్టారు. కొంచెం అది కూడా అడిషనల్ గా మధ్య మధ్యలో తగులుతూ బాగుంది. ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. విజయలక్ష్మి గారు రండి, వచ్చేసాను. విజయలక్ష్మి గారు ఈరోజు మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు మన స్పెషల్ గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. మీకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందు కమల గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ భార్గవి గారు రండి. భార్గవి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. అండ్ నెక్స్ట్ రమాదేవి గారు వచ్చేసేయండి. రమాదేవి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యు వెల్కమ్. అండ్ ఫైనల్ గా రాధిక గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఓకే మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే బూందీ ములక్కాడ కూర. బూందీ ములక్కాడ కూర తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. బూందీ ములక్కాడ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ములక్కాడ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన జీడిపప్పు, గరం మసాలా, బూందీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బూందీ ములక్కాడల కర్రీ రెడీ.